ఒకటి మీకు అవగాహన ఉంది. ఈ న్యాయ వ్యవస్థ దీని మీద, తర్వాత ప్రభుత్వాల మీద అన్ని అవగాహన ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా? అన్న బీజేపీ ఉన్నంత వరకు కాదు. అంటే పొత్తున్నా కానీ తెలుగుదేశం పార్టీ పొత్తున్నా అన్న ఒక రాజ్యసభ మెంబర్ ఎవరున్నారు ఆయన దాంట్లో? అంబానీ మనిషి ఉన్నారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ మెంబర్. అది ఎవరు మనం దాని లోపలికి చూస్తలేము. అది ఉన్నంత వరకు ఈయనకేం కాదు. అంబానీ చెప్పిన మనిషికి ఒకరికి రాజ్యసభ మెంబరు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి ఇచ్చింది. ఆ రాజ్యసభ మెంబర్ ఉన్నంత వరకు జగన్కి ఏం కాదు. ఇంకో 2-3 సంవత్సరాలు అయిపోతుందిగా. 2-3 ఇస్తారన్నా, మళ్ళీ ఆయనకే ఇస్తారు. ఏం కావాలని ఇస్తారు. ఆయన బెయిల్ అనేది రద్దు కాదు. అయితే బీజేపీ ఉన్నంత వరకు ఏం కాదు. బీజేపీ ఉన్నంత వరకు జగన్మోహన్కి ఏం కాదు. సేఫ్ సైడ్. మరి పొత్తు ఇవన్నీ ఎందుకని ఇప్పుడు తెలుగుదేశం భయపడిపోయిండు ఈయన కేసులకు. దానికి ఈయన చేసిన అతి పెద్ద పొరపాటు బీజేపీతోని పోవడం. అసలు ఆ పొత్తుని నమ్మచ్చా? మరి ఏది పొత్తుని? నమ్మకమైన పొత్తులాగా అయిపోయింది. నమ్మకం కాదన్న, మార్కెట్లకైతే పోనీ ఏదన్నా చంద్రబాబు నాయుడుకి ఏమన్నా అంటే ప్రమాదం తలపెట్టేలాగా ఏమన్నా చేస్తారా బీజేపీ వాళ్ళు ఇప్పుడు పొత్తులో ఉంటూనే? ప్రమాదం అని అంటే మేము పొత్తు ఉంటే ఆటోమేటిక్గా ఆ జగన్ ఓట్లు జగన్కు పొత్తు వస్తే జగన్కు లాభం చేసినట్టు కదా. అది ఓకే, ఆ ఈక్వేషన్ ఓకే. నేను అనేది అది కాదు. ఇప్పుడు మామూలుగా ఇంటర్నల్గా కూడా పొలిటికల్గా సపోర్ట్ చేయరంటారా చంద్రబాబు నాయుడుకి? లేదు, చేయరు. రేపు థ్రెట్టిన్ అన్న వెంకయ్య నాయుడు గారినే కోసేసిండ్రు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి లెక్కన వాళ్ళకి బ్రెయిన్ ఉన్న వాళ్ళు అసలు వద్దు. రేపు ఎన్డీఏ తక్కువ సీట్లతో ఫామ్ అయితే రేపు ఈయన మాటినట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి అయితే ఓకే, మాకెందుకు ఆ థ్రెట్? అందుకని ఇలా ఉంచారా? అంతే, పక్కన పెట్టుకున్నారు అంతే, సేఫ్ సైడ్గా. అంతే అంతే, అంతకుమించి ఏం లేదు. ఏం కాదు, కావాలని వ్యూహాత్మకంగా చేసి అంతే. రైట్. ఇంకా మీ పర్సనల్కి వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన సంకేతాల మేరకు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రచారానికి మొదలు పెట్టారా? వరంగల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఎందుకు ఇస్తుందా అని ఇయ్యదు. రేవంత్ రెడ్డి గారు నాకు ఇయ్యారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మీరు ఇండివిజువల్గా ప్రచారం చేస్తారా? నా కాంగ్రెస్ పార్టీకి దాని సింబల్ ఏం లేదు కదా. కాంగ్రెస్ పార్టీనే బలపరుచుని ఇలా వాడుతున్నాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే బలపరిచినా కానీ ఎన్ని రోజులు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచుని ఇలా వాడుతున్నాము. ఎంతవరకు వచ్చింది ప్రచారం? బ్రహ్మాండంగా వచ్చింది. గెలుస్తున్నాం మేము. గెలుస్తాయి పేర్లని వింటారు మీరు. అంతేనా? కౌన్సిల్లో మేఘాకృష్ణారెడ్డి పేరు వింటారు, మహేహంస రామేశ్వరరావు పేరు వింటారు. కవిత ఇక్కడ ఎందుకు కూర్చుందని అడుగుతా. ఆమె కౌన్సిల్ ఏం పని అంట, తిహార్ జైలు ఉండాలి కదా అంట. చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది కౌన్సిల్. అసెంబ్లీ వాడు చూడాలి, కౌన్సిలే చూడాలి అందరూ. మిమ్మల్ని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కాదు, టోటల్ సిండికేట్ అంతా ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఆ ప్రయత్నం స్టార్ట్ చేసింది. మొత్తం సిండికేట్ పార్టీలు అన్నీ కలిసి అన్ని అందరు కలిసి పనిచేస్తారు. మరి అంతమంది పనిచేస్తే గెలుస్తారా? అంతకేముంటారు, జనం తలుచుకుంటే ఏమవుతుంది చూద్దాం. అది కూడా ఇంట్రెస్ట్ ఫైట్ కదా, అట్లా కూడా కొట్టాలి. అంత ధైర్యం ఏంటి అనా? అంత ధైర్యం ఏంటి అంటున్నా. మన పోయేదేమున్నది? నాదేమన్నా పోయేది ఉంటేనే భయపడాలి. నా దగ్గర ప్రాణం తప్ప ఏం లేదు. పోనీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కదా? అవును. సో మొత్తం అయిపోయింది ప్రచారం. 99%, 50%. ఇది 3 జిల్లాలు కదా? 3 జిల్లాల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం. 3 ఇట్లల్లో ఒక్కొక్క జిల్లాకు ఒక 50 ఆఫీసులు కంప్లీట్ చేసిన. అంటే 150 ఆఫీసెస్ కంప్లీట్ చేసిన. కొన్ని విద్యా సంస్థలు కంప్లీట్ చేసిన, యూనివర్సిటీలు కంప్లీట్ చేసిన. నెక్స్ట్ రౌండ్లో ఇంకా మిగిలినాయి చిన్న ఆఫీసెస్ అవి కంప్లీట్ చేయాలి, కాలేజెస్ అట్లా. గ్రాడ్యుయేట్స్లో నిరుద్యోగులు 100% కంప్లీట్ చేసిన. అందులో ఒక 20-30% అటు ఇటు పోతే కానీ 75% మనకే ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తా, ముందే వస్తుందా నోటిఫికేషన్? అయితే 1 రోజులలో వస్తుంది. ఎలక్షన్ ఎప్పుడు అంటే జనరల్ ఎలక్షన్ ముందే వస్తుందా ఇది? అటు ఒక 1 వీక్ అటు ఇటు ఉంటుంది. నోటిఫికేషన్ మాత్రం 1 వీక్లో వస్తుంది. ఇవాళకి లాస్ట్ ఓటు నమోదు. ఓకే, ఆన్లైన్ కాదు, హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చేది ఇవాళకి లాస్ట్. రేపంచెల్లి ఎప్పుడన్నా కావచ్చు. సో ముందు ఈ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ అందరికీ 2 నెలలకెళ్ళైనా ప్రచారం చేస్తుంది. అది ఓకే. లోక్సభ ఎన్నికల కన్నా ఇదే ముందు వస్తుంది అయితే కావచ్చు. 1 వీక్ అంతే, 1 వీక్ అటు ఇటు. ఈ స్టేట్ అనౌన్స్ చేయాలి, ఎప్పుడైనా అనౌన్స్ చేయొచ్చు. మరి కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టి ప్రచారం చేయమంటే నేనేం చేస్తాను? నేను వెళ్ళిపోయాను ఆల్రెడీ. వర్కర్ కూడా నాకే పని చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకు పని చేస్తారు. నేను ఏ కార్యకర్త వచ్చినా నేను తీసుకుపోయి వాళ్ళకి పని చేపిస్తాను. కాబట్టి
వాళ్ళకు అంటే మనకు నా కోసం కాదు, మన అందరం ఖచ్చితంగా మన వేరే అవకాశం లేదు అని అంటే వేరేవాడు ఎవరు చేసినా అంటారు. వాళ్ళు ఎవరు పని చేయకుండా నేను తీసుకుపోయి పని చెప్పగలుగుతా వాళ్ళకు. వేరేవాడు పని ఎలా చేపిస్తారు? అట్లా నాకు ధైర్యం వచ్చింది మార్కెట్లో. ఫస్ట్ భయం ఉండే, ఈజీగా షొట్టు కొట్టేస్తాం. మీరు చూడండి వాళ్ళకు వ్యూహం ఉంటుంది, అలా ఎలక్షన్ కొట్టేస్తాం, మనం గెలుస్తాం. మనం గెలుస్తాం. డిబేట్స్ అనే పేర్లు మీ కౌన్సిల్ వినబడతాయి ఇక అంతే. అందుకే మీ ఆ సిండికేట్ అంతా రానివ్వదు మిమ్మల్ని. రాని అన్న మజా వస్తుంది వాళ్ళతో కూడా. అందుకని ఈసారి కిషన్ రెడ్డికి నేను కూడా గట్టిగానే పెడతా కదా. కిషన్ రెడ్డి మీద ఫుల్ ఫోకస్ పెడతా. ఎట్లా గెలుస్తాను నేను కూడా చూస్తాను. ఎవరికైనా టికెట్ ఇవ్వండి సికింద్రాబాద్లో, ఎవరికైనా టికెట్ ఇవ్వను. ప్రచారం ఎట్లా ఎప్పుడు అంత ఫోకస్ చేయాలి సికింద్రాబాద్ పాలన. ఈసారి చేస్తా. ఎక్కువైపోయింది. ఎవరికైనా ఇవ్వను. నేను చెప్పిన సిండికేట్ క్యాండిడేట్. కానీ ఆ సిండికేట్ క్యాండిడేట్ కిషన్ రెడ్డిని గెలిపించే ప్రయత్నంలో ఉన్నది. సిండికేట్ ఎంపీగా సిండికేట్ క్యాండిడేట్స్ అనాలి మనం. కిషన్ రెడ్డి అంటే సిండికేట్ క్యాండిడేట్. బీజేపీ సిండికేట్ క్యాండిడేట్ ను ఫస్ట్ కొట్టేది బీజేపీ కార్యకర్తలే. రచ్చ కొడతారు కదా, మీరు రాసుకోండి. మీరు కాంగ్రెస్ కార్యకర్త, బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి కిషన్ రెడ్డిని రచ్చ కొడతారు. కాంగ్రెస్ హైదరాబాద్ చెప్పండి. హైదరాబాద్ ఏంటి ఈసారి కొంచెం ఏమన్నా? ఏముండదు, ఆమె దింపినరు ఆమెను. అవును, ఆమె కాషాయం ముసుగులో ఉన్నటువంటి పెద్ద వ్యాపారవేత్త. ఆ కాషాయం డ్రెస్ చేసుకుంటే రూపాయి ఖర్చు కాదు. జై శ్రీరామ్ అంటే చాలు. గురించి హాస్పిటల్స్ అవునా, నా పిల్లికి బిచ్చం పెట్టది. పిల్లికి బిచ్చం పెట్టదు ఆమె. ఎంగిల్ చేయట్లా అన్నది. అరే కరోనా అప్పుడు పీల్చి పిప్పి చేసి మన ఆయనను కూడా అడ్మిట్ చేసిన నేను. ఫస్ట్ పైసలు మాట్లాడినాకనే జాయినింగ్. ఎంత కట్టగలుగుతావు నువ్వు అని అడుగుతారా అన్న. ఫాదర్ అడ్మిట్ చేసిన నేను. అవునా? మరి సోషల్ మీడియాలో అని చెప్పే అన్ని అబద్ధాలు. సోషల్ మీడియా పుణ్యానికి దొరికింది కదా. పెద్ద టీవీలలో విలువరేమో పైసలు ఉన్నాయని కొంచెం అది డ్రామా యాక్టర్. ఆ డ్రామా కనబడదా అన్న, ఓవర్ యాక్షన్. ఆమె రాజకీయాలు ఏం పని చెప్పు. సన్యాసిని లేకుండా ఉండాలి. రాజకీయాలు ఎందుకన్నా సేవ చేద్దాం అనుకున్నా. బీజేపీలో ఎస్పెషల్లీ బీజేపీలో పోదాం అనుకునేటోడు ఒకడే. అదే పెద్ద యాక్టర్ బ్యాచ్ పార్టీ అది. అలా పోదాం అనుకుంటుందంటే కేవలం వ్యాపారవేత్తలే. డబ్బులు సంపాదించుకొని డబ్బులు దాచిపెట్టుకోవాలి. వీళ్ళు రూపాయి పెట్టుబడి ఉండదన్న. కార్యకర్త రూపాయి ఇయ్యరు. ఒట్టి జై శ్రీరామ్ నినాదం తప్ప ఏమి ఇయ్యరు వాళ్ళు. కాదు, మాధవిలతో వీడియోస్ చూస్తుంటే కాదు ఆవిడ చెప్పే ఒపీనియన్స్ కానీ అవన్నీ కూడా చాలా వాల్యుబుల్ గా కనిపిస్తున్నాయి. వినబడతాయి. అవునా, సన్నాసులు చెప్పినట్టు కథ. యోగేమన్నా కూడా బుడ్డగోసి పెట్టుకొని మస్తు చెప్పిండు. ఉప్పు కంపు రంబు ఒక పోలిక రెండు కాదని ఎవడు అన్నాడా? గట్టినే ఉంటుంది ఇది కూడా. అంటే చాలా విలువలతో కాదు చెప్పేది, ఉన్నతమైన విలువలతో కూడినటువంటి సందేశం ఇస్తున్నారు కదా ఆవిడ. అన్న రాజశేఖర రెడ్డి గారు ₹1 డాక్టర్. ఒక రామ్నగర్ ఒక దవాఖాన ఉందన్న, ₹1 డాక్టర్. ఇప్పుడు కూడా మందులు కూడా ఇచ్చి పంపుతారు ఏదో ట్రస్ట్ పెట్టి. రామ్నగర్ పెద్ద లైన్ ఉంటుంది పొద్దున. నువ్వు విరంచి హాస్పిటల్ ఎందుకు పెట్టావు అట్లా? నువ్వు చెప్పుడొద్దు. నువ్వు ఎంతమంది ఫ్రీగా ఇచ్చినావు? నీ CSR ఫండ్స్ ఉంటాయి కదా, కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్, దేన్ని ఖర్చు పెట్టినావు లెక్క చెప్పు. నీ ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పినావు దాని గురించి? మా సొంతంలో అవుతే క్వశ్చన్ చెప్తాను అన్న. కొంచెం ఆదర్శంగా ఉన్న మహిళ చెప్తుంటారు అన్న. సోది ఎవరైనా చెప్తాను, సోది దాంతే ఉన్నది. సోది జైలుకు పోయించిన కూడా చెప్తాను. నేను అడిగే సింపుల్ లాజిక్ ఒకటే క్వశ్చన్. CSR ఫండ్స్ వస్తాయి. అవును, ఏ కార్పొరేట్ సంస్థకైనా వస్తాయి కదా. అవును, CSR ఫండ్స్ నువ్వు దేనికి ఖర్చు పెడతాను? నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పినావు? ఆడిటింగ్ దొంగలేకల్లా చూపించుడు కాదు ఇది. అలా ఏం చేయరన్నా. పుణ్యానికి జనము మోడీ మీటింగ్ ఈ మీటింగ్ అలా అంటే వస్తారు భక్తులు. ఆ భక్తులకు చూపించుకుంటారు. ఆ భక్తులకు కావాల్సిన భాష మాట్లాడతారు. కాదు, విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు టికెట్లు ఫైనల్ చేసిన కానీ లేదా ఇతరత్ర కానీ కొంచెం అటు చూస్తారు కదా. ఆవిడ పార్టీలో చేరకముందే టికెట్ అనౌన్స్ చేశారు కదా ఆవిడకి. రాజాసింగ్ ఆయన కావాలన్నాడు, ఆయన కూడా కాదని ఆవిడకి ఇచ్చారు. లాబింగ్ రాజాసింగ్ ఉన్నాడు, ఆ పార్టీలో వెళ్ళిపోతాడు. బీజేపీలో ఉన్నాడు రాజాసింగ్, వెళ్ళిపోతాడు. బై ఎలక్షన్ పక్క గోషమాయలో ఈమెకి డిపాజిట్ రాదు ఆడ. ఈమె ఎన్ని వేషాలు వేసినా డిపాజిట్ రాదు. ఈమె పెద్ద హిపోక్రటిక్ అన్న, పెద్ద వేషధారి, పెద్ద నటన, ప్రమాదకరమైన వ్యక్తి. అంటే ఎట్లా తెలిసి చెప్తున్నారా లేదా రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారా? ఆమెకేమో రాజకీయ ప్రత్యర్థి అన్న. ఆమె రాజకీయ ప్రత్యర్థి ఎట్లయితే అంటే బీజేపీ రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ ప్రత్యర్థి లేదు. ఆమె ఈమె
3 నెలల క్రితం ఎవరో తెలియదనా 3 నెలల్లో వచ్చింది. ఎప్పుడైతే విరంచి హాస్పిటల్ ఫస్ట్ నేను స్వయంగా నేనే బాధితుంది దానికి, మా ఫాదర్ని తీసుకుపోయి. అట్లా చాలామంది మాట్లాడారు, ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది మాట్లాడి చాలా వాయిస్లు బాగా. ఈమె ఒకటే నీతులు చెప్పుకుంటూ పోతా ఉన్నది. కానీ నువ్వేం చేసినావు అది చెప్పారు. అది ఇన్ని రోజులు నువ్వు ఏం కమిట్మెంట్ చేసినావు, నువ్వు ఏం సేవ చేసినావు సమాజానికి, నువ్వు ఏం పోరాటం చేసినావు ప్రతిపక్షాల పార్టీల పైన, నువ్వు ఏం సోషల్ ఆర్గనైజేషన్ నడిపినావు, అవి చెప్పాలి కదా. నీతో చెప్పుకుంటూ పోతారు అవి. నేను నీతులు ఇవేంత కథ అని బీజేపీలో జాయిన్ కాగానే షాక్ అయిపోయినా. అంత తొందర బీజేపీ రాజకీయాలు పోవాల్సిన అవసరం ఏముందన్న? లేదు అట్లా అదే అవసరం. సేవ చేస్తాను తిట్లు మొదలు పెట్టే ఏ అక్బర్ ఏ ఓవైసీ అవసరమా అన్న భాష మనకు అవసరమా? సో అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ ఎంపీనా? అంతే, ఈమెను పెట్టిందే అనుకో. హిందూ ముస్లింలు తెచ్చిపోతారు, ముస్లింస్ అటు పట్టేస్తారు. బక్రా ఏమి ఆడ అంతేనా? బలికా బక్రా. కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్ రెగ్యులర్ 80,000 లక్ష ఓట్లు రెగ్యులర్గా వస్తాయి. 80,000 వస్తాయి. వాళ్ళిద్దరి మధ్య కొంచెం పోటీ ఉంటే మీరు ఏమైనా గెలిచే అవకాశం ఉందా? మాకేముండదు అన్న, మేము ఫైట్ ఎందుకు చేస్తాం? ఆడ లేదు. కానీ ఈయన ఆడ అమనుల్లా ఖాన్ కొడుకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. మాకు క్యాండిడేట్ పెట్టకుండా ఫైట్ తగ్గపడి ఉంటుంది. ఈవెన్ పెట్టింది ఏంటంటే హిందూ ముస్లిం రెచ్చగొట్టడానికి. రాజసింగ్ మున్పటి లెక్క మాట్లాడతలేడు కాబట్టి ఈమెతోనే రెచ్చగొడితే హిందూ ముస్లింలు వన్ సైడ్ అవుతారు. ఎంఐఎం ఇదే గెలుస్తుంది. ఎంఐఎంకు కావాల్సింది కూడా ఈ క్యాండిడేటే. ఓకే. సో ఫైనల్గా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ 100 రోజుల్లో సుమారు 100 రోజులు అయింది. ఎన్ని మార్కులు ఇస్తారు 100కి? 100కు 35 మార్కులు పాస్. అంతే 3 పథకాలు 30 మార్కులు 5 గ్రేస్ నేనే కలిపిన. పాస్ చేయడానికి పాస్ చేయకపోతే మళ్ళీ కాంగ్రెస్ లీడర్గా మళ్ళీ ఇబ్బందేనా? అంతే. సో మరి పాస్ అయితే రేపు ఎగ్జామ్లో 14 అని అంటున్నారు. మరి 14 గెలవాలంటున్నారు. లేదు అన్న, మీరు రేవంత్ ముఖ్యమంత్రిగా అన్నారు. అవును, మీకు ఎంపీ ఎలక్షన్ వస్తాక వేరే ఉంటుంది. నేను ఏం చెప్పినాను? కాంగ్రెస్ కిషన్ రెడ్డి టార్గెట్. కిషన్ రెడ్డి ఈసారి టార్గెట్ మాకు. ఓకే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతాం, అలా డౌటే లేదు. సికింద్రాబాద్లోనే ఉంటాను. ఈసారి వరంగల్ తక్కువ పోతా. కిషన్ రెడ్డి మాత్రం ఈయన సంగతి ఎంత, ఈయన డ్రామాలు ఎక్కువ అయిపోయినాయి. సరే రైట్. అయితే మొత్తానికి రేవంత్ రెడ్డిని పాస్ చేశారు 100%. 5 మార్కులు కలిపి. ఆయన నాకు కలపాడు కానీ ఆయన కలిపిన. రైట్. మరి సపోర్ట్ కావాలని అడుగుతావు మరి వరంగల్? నేను అడగా, నాకెందుకైనా సపోర్ట్. మరి ఆడ పిసిసి అధ్యక్షుడు కదా. నాకు అవసరమే లేదు. నేను ఆయనకు సపోర్ట్ చేసిన అన్నిట్లల్లా. సో ఎవరు ఆయన నాకు భారం, ఆయన నాకు బాకీ ఉండాలి కానీ ఆయన బాకీగా పోను. సో రేవంత్ రెడ్డి సపోర్ట్ లేకుండానే ఎమ్మెల్సీకి గెలవాలి, ప్రజలు గెలిపించాలి. చూద్దాం ప్రజలు గెలిపిస్తారో లేదో. అన్న నాకేమొద్దు, నాకేం కాదు చెప్పి ఎమ్మెల్సీ నేను ఏం చేసుకునేది ఉందో. నాకు అన్నీ ఉన్నాయి, దేవుడు అన్ని ఇచ్చిండు. నాకు ఇస్తే వాస్తవాన్ని వాయిదాలు వినిపిస్తా, గెలిపేయకుండా రోడ్డు మీద వినిపిస్తా, అంతే. సో ఇస్తే చట్టసభల్లో వినిపించచ్చు, కొద్దిగా రికార్డ్ అవుతాయి కదా, అంతే. లేకుండా రోడ్డు పైన వినిపిస్తా. సో ప్రజలు ఆలోచిస్తాం, ప్రజలు ఆలోచించి అంతే జడ్సన్ గారికి ఓట్లు వేస్తారా, వేసి గెలిపిస్తారా మండలిలో లేదని చూద్దాం. రేవంత్ రెడ్డి సపోర్ట్ లేకుండా మీరు గెలవటం అనేది ఒక చరిత్ర, గెలిస్తే అంతే. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.